మీకు ఏఐ మీద దిమ్మ తిరిగి ఎగ్జాంపుల్ చెప్తా ఉన్నాం కదా, రండి చూద్దాం. ఏఐ ఉన్న డేటా మీద మాత్రం వర్క్ చేస్తుంది అని చెప్పడానికి ఇదే ప్రూఫ్. నేను ఒక ప్రాంప్ట్ ఇచ్చా, క్రియేట్ ఏ పర్సన్ ఇమేజ్ సిట్టింగ్ ఆన్ టేబుల్ అండ్ రైటింగ్ విత్ లెఫ్ట్ హ్యాండ్ అని. అంటే లెఫ్ట్ హ్యాండ్తో రాస్తున్న పర్సన్ ఇమేజ్ క్రియేట్ చేయమని చెప్పి నేను ChatGPT ప్రాంప్ట్ ఇచ్చాను. రండి చూద్దాం అది ఏం క్రియేట్ చేస్తుందో. చూడండి, ఇది పర్సన్ రైట్ హ్యాండ్తో రాస్తున్నట్టు ఇమేజ్ క్రియేట్ చేసింది. మనం మళ్ళీ ఇంకోసారి ట్రై చేద్దాం. చూడండి, నేను మళ్ళీ ప్రాంప్ట్ ఇచ్చాను, క్లియర్గా లెఫ్ట్ హ్యాండ్తో పర్సన్ మాత్రం ఇమేజ్ క్రియేట్ చేయమని. రండి చూద్దాం ఇది ఇప్పటికైనా లెఫ్ట్ హ్యాండ్తో ఇమేజ్ క్రియేట్ చేస్తుందా లేదా అనేసి. స్టిల్ ఇది రైట్ హ్యాండ్తో రాస్తున్న ఇమేజ్ మాత్రమే క్రియేట్ చేసింది. చూసారుగా, ఇది లెఫ్ట్ హ్యాండ్ క్రియేట్ చేయమంటే ప్రతిసారి రైట్ హ్యాండ్ మాత్రమే క్రియేట్ చేస్తుంది. ఎందుకంటే ఆల్ ఓవర్ ద ఇంటర్నెట్ ఓన్లీ రైట్ హ్యాండ్ పర్సన్ మాత్రమే మీకు అవైలబుల్లో ఉన్న ఇమేజెస్ నేను. దానివల్ల మాత్రమే ఏ లెఫ్ట్ హ్యాండ్ పర్సన్ ఇమేజెస్ క్రియేట్ చేయలేకపోతుంది. దీన్ని బట్టి ఒక విషయం అర్థమవుతుంది, ఏఐ విల్ వర్క్ ఆన్ ఓన్లీ ఎగ్జిస్టింగ్ డేటా. నెక్స్ట్ వీడియోలో ఏఐ జాబులు రీప్లేస్ చేస్తుందా లేదా అని చూద్దాం. ఫ్లో మిస్ అవ్వకుండా ఉండాలంటే ఫాలో కొట్టండి. థ్యాంక్ యూ సో మచ్.